హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజిఆర్ మూవీస్. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్గా దేవర మూవీతో సెప్టెంబర్ 20న రాబోతున్నాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో టాప్ 5 ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న మూవీస్ గురించి ఇప్పుడు చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్కి త్రిబుల్ ఆర్ మూవీ తర్వాత పాన్ ఇండియా ఇమేజ్ ఏర్పడింది. దీంతో దేవర మూవీకి భారీ బడ్జెట్తో పాన్ ఇండియా మూవీగా తీర్చిదిద్దారు మేకర్స్. యువసుధ ఆర్ట్స్ బ్యానర్పై మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. నందమూరి కళ్యాణరామ్ సమర్పణలో ఈ మూవీ వచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో గతంలో జనతా గ్యారేజ్ మూవీ చేశాడు ఎన్టీఆర్ గారు. అది మంచి కమర్షియల్ సక్సెస్ అందుకుంది. దీంతో దేవరపై మొదటి నుండి మంచి అంచనాలు ఉన్నాయి. దేవర మూవీ నుంచి బ్యాక్ టు బ్యాక్ 3 సాంగ్స్ ట్రైలర్ రిలీజ్ అయ్యి ఈ మూవీ మీద బజ్ని అమాంతం పెంచేసింది. దీంతో థియేటర్కల్ బిజినెస్ ఈ మూవీపై బాగా పెరిగింది. ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ మూవీ రిలీజ్ బిజినెస్ 184 కోట్ల వరకు జరిగింది. ఎన్టీఆర్ సోలో హీరోగా హైయెస్ట్ బిజినెస్ చేసింది ఈ మూవీ. అలాగే త్రిబుల్ ఆర్ మూవీకి 480 కోట్ల వరకు రిలీజ్ బిజినెస్ జరిగింది. అరవింద సమేతకు 92 కోట్ల వరకు జరిగింది రిలీజ్ బిజినెస్. జైలో ఒకషకు 86 కోట్లు, జనతా గ్యారేజ్కి 66 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ సోలో మూవీగా హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన మూవీగా దేవర నిలిచింది. త్రిబుల్ ఆర్ మూవీ ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినా కానీ అది మల్టీ స్టారర్గా వచ్చింది. కాబట్టి దేవర హైయెస్ట్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఇప్పటికే ఈ మూవీ నార్త్ అమెరికా ప్రీమియర్ ప్రీ సేల్స్లో $2 మిలియన్ దాటి కంటిన్యూ అవుతుంది. ఇంకా రిలీజ్ టైంకి వచ్చే వరకు ఇంకెన్ని రికార్డులు కొల్లగొడుతుందో చూడాల్సి ఉంది. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి అండ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.